ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ ఐటీ రంగాన్ని కుదిపేస్తోంది. కొత్త H1B వీసా విధానం దిగ్గజ ఐటీ కంపెనీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొత్త H1B వీసా విధానం ప్రకారం ఒక్కో వీసా కోసం కంపెనీలు ఇప్పుడు $1,00,000 అంటే సుమారు 83 లక్షల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత భారీ ఫీజు కారణంగా అమెరికాలో విదేశీ ఉద్యోగులు నియమించుకోవడం కంపెనీలకు తలనొప్పిగా మారింది. TCS, కాగ్నిజెంట్, వాల్మార్ట్, ఇంట్యూటివ్ సర్జికల్ వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే తమ వీసా స్పాన్సర్షిప్ ప్రోగ్రాంలను నిలిపివేశాయి. ఈ సమస్య విదేశీ ఐటీ నిపుణులకు, వర్క్ ప్రొఫెషనల్స్ కు ఆటంకంగా మారింది. ఈ నూతన ఫీజు నిబంధనను మొదటిగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు అమలు చేశాయి. TCS, కాగ్నిజెంట్ కంపెనీలు వీసా స్పాన్సర్షిప్ ప్రోగ్రాంను నిలిపివేశాయి. అమెరికా ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ఎక్కువగా స్థానిక అమెరికన్ ఉద్యోగులను నియమించుకునే విధానాన్ని అవలంబిస్తున్నట్లు TCS CEO కృతివాసన్ వెల్లడించారు. కాగ్నిజెంట్ ఇప్పటికే తన నియామక విధానంలో మార్పులు చేసింది. అమెరికాలో పనిచేయాలనుకునే వ్యక్తులు వీసా స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చట్టబద్ధంగా పనిచేసే అర్హతలు కలిగి ఉండాలని సంస్థ స్పష్టం చేసింది. అమెరికన్ జాబ్స్ ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ ఈ పాలసీని ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయం కారణంగా కంపెనీలు ఇకపై విదేశీ వర్కర్స్ కి వీసాలు తెప్పించడం కన్నా అమెరికన్ ఉద్యోగులను నియమించుకోవడంపై దృష్టి పెడతాయి. విదేశీ ఉద్యోగులు తక్కువ జీతాలకు పనిచేయడం వల్ల తగ్గిన అమెరికన్ల వేతనాలు ఇప్పుడు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ రకంగా ఇవన్నీ స్థానిక అమెరికన్లకు కలిసొచ్చే అంశాలే. కానీ ట్రంప్ నిర్ణయం కారణంగా అమెరికాలో స్కిల్డ్ టాలెంట్ కనుమరుగయ్యే అవకాశాలు లేకపోలేదు. H1B వీసా ఫీజు కారణంగా భారత టెక్కీలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. వీసా ఖర్చు కంపెనీలకు భారంగా మారింది. ఒక్కో ఉద్యోగిపై $1,00,000 ఫీజు అంటే చిన్న కంపెనీలు మాత్రమే కాదు, పెద్ద MNCలు కూడా వెనక్కి తగ్గుతూ ఉన్నాయి. వీసా అవసరం లేకుండా అమెరికాలో పనిచేయగల అర్హులకే ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే TCS, కాగ్నిజెంట్ ప్రకటించాయి. దీని కారణంగా ఇండియన్ టెక్కీలకు అమెరికా డ్రీమ్ దూరం అవుతోంది. $1,00,000 వీసా ఫీజు చెల్లించడం వల్ల నియామక ఖర్చులు విపరీతంగా పెరగడంతో కంపెనీలు విదేశీ ఉద్యోగులు నియమించుకోవడంపై వెనక్కి తగ్గుతూ ఉన్నాయి. ఈ పరిణామం అమెరికాలో విదేశీ నిపుణుల ఆధారంగా నడుస్తున్న పరిశ్రమల కార్యకలాపాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ మార్పు కారణంగా అనేక విదేశీ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ మార్పు భారతీయ టెక్కీలకు కొత్త సవాళ్లను సృష్టిస్తోంది. అమెరికా స్థానిక నియామకాలను ప్రోత్సహిస్తూనే అంతర్జాతీయ ప్రతిభను అడ్డుకుంటే భవిష్యత్తులో అమెరికా టెక్ రంగం గ్లోబల్ పోటీతత్వాన్ని కోల్పోవచ్చని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ ఐటీ రంగాన్ని కుదిపేస్తోంది. కొత్త H1B వీసా విధానం దిగ్గజ ఐటీ కంపెనీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొత్త H1B వీసా విధానం ప్రకారం ఒక్కో వీసా కోసం కంపెనీలు ఇప్పుడు $1,00,000 అంటే సుమారు 83 లక్షల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత భారీ ఫీజు కారణంగా అమెరికాలో విదేశీ ఉద్యోగులు నియమించుకోవడం కంపెనీలకు తలనొప్పిగా మారింది. TCS, కాగ్నిజెంట్, వాల్మార్ట్, ఇంట్యూటివ్ సర్జికల్ వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే తమ వీసా స్పాన్సర్షిప్ ప్రోగ్రాంలను నిలిపివేశాయి. ఈ సమస్య విదేశీ ఐటీ నిపుణులకు, వర్క్ ప్రొఫెషనల్స్ కు ఆటంకంగా మారింది. ఈ నూతన ఫీజు నిబంధనను మొదటిగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు అమలు చేశాయి. TCS, కాగ్నిజెంట్ కంపెనీలు వీసా స్పాన్సర్షిప్ ప్రోగ్రాంను నిలిపివేశాయి. అమెరికా ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ఎక్కువగా స్థానిక అమెరికన్ ఉద్యోగులను నియమించుకునే విధానాన్ని అవలంబిస్తున్నట్లు TCS CEO కృతివాసన్ వెల్లడించారు. కాగ్నిజెంట్ ఇప్పటికే తన నియామక విధానంలో మార్పులు చేసింది. అమెరికాలో పనిచేయాలనుకునే వ్యక్తులు వీసా స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చట్టబద్ధంగా పనిచేసే అర్హతలు కలిగి ఉండాలని సంస్థ స్పష్టం చేసింది. అమెరికన్ జాబ్స్ ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ ఈ పాలసీని ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయం కారణంగా కంపెనీలు ఇకపై విదేశీ వర్కర్స్ కి వీసాలు తెప్పించడం కన్నా అమెరికన్ ఉద్యోగులను నియమించుకోవడంపై దృష్టి పెడతాయి. విదేశీ ఉద్యోగులు తక్కువ జీతాలకు పనిచేయడం వల్ల తగ్గిన అమెరికన్ల వేతనాలు ఇప్పుడు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ రకంగా ఇవన్నీ స్థానిక అమెరికన్లకు కలిసొచ్చే అంశాలే. కానీ ట్రంప్ నిర్ణయం కారణంగా అమెరికాలో స్కిల్డ్ టాలెంట్ కనుమరుగయ్యే అవకాశాలు లేకపోలేదు. H1B వీసా ఫీజు కారణంగా భారత టెక్కీలకు తీవ్ర
నష్టం వాటిల్లనుంది. వీసా ఖర్చు కంపెనీలకు భారంగా మారింది. ఒక్కో ఉద్యోగిపై $1,00,000 ఫీజు అంటే చిన్న కంపెనీలు మాత్రమే కాదు, పెద్ద ఎంఎన్సీలు కూడా వెనక్కి తగ్గుతూ ఉన్నాయి. వీసా అవసరం లేకుండా అమెరికాలో పనిచేయగల అర్హులకే ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ ప్రకటించాయి. దీని కారణంగా ఇండియన్ టెక్కీలకు అమెరికా డ్రీమ్ దూరం అవుతోంది. $1,00,000 వీసా ఫీజు చెల్లించడం వల్ల నియామక ఖర్చులు విపరీతంగా పెరగడంతో కంపెనీలు విదేశీ ఉద్యోగులు నియమించుకోవడంపై వెనక్కి తగ్గుతూ ఉన్నాయి. ఈ పరిణామం అమెరికాలో విదేశీ నిపుణుల ఆధారంగా నడుస్తున్న పరిశ్రమల కార్యకలాపాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ మార్పు కారణంగా అనేక విదేశీ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ మార్పు భారతీయ టెక్కీలకు కొత్త సవాళ్లను సృష్టిస్తోంది. అమెరికా స్థానిక నియామకాలను ప్రోత్సహిస్తూనే అంతర్జాతీయ ప్రతిభను అడ్డుకుంటే భవిష్యత్తులో అమెరికా టెక్ రంగం గ్లోబల్ పోటీతత్వాన్ని కోల్పోవచ్చని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ ఐటీ రంగాన్ని కుదిపేస్తోంది. కొత్త H-1B వీసా విధానం దిగ్గజ ఐటీ కంపెనీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొత్త H-1B వీసా విధానం ప్రకారం ఒక్కో వీసా కోసం కంపెనీలు ఇప్పుడు $1,00,000 అంటే సుమారు $83 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత భారీ ఫీజు కారణంగా అమెరికాలో విదేశీ ఉద్యోగులు నియమించుకోవడం కంపెనీలకు తలనొప్పిగా మారింది. టీసీఎస్, కాగ్నిజెంట్, వాల్మార్ట్, ఇంట్యూటివ్ సర్జికల్ వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే తమ వీసా స్పాన్సర్షిప్ ప్రోగ్రాంలను నిలిపివేశాయి. ఈ సమస్య విదేశీ ఐటీ నిపుణులకు, వర్క్ ప్రొఫెషనల్స్ కు ఆటంకంగా మారింది. ఈ నూతన ఫీజు నిబంధనను మొదటిగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు అమలు చేశాయి. టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలు వీసా స్పాన్సర్షిప్ ప్రోగ్రాంను నిలిపివేశాయి. అమెరికా ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ఎక్కువగా స్థానిక అమెరికన్ ఉద్యోగులను నియమించుకునే విధానాన్ని అవలంబిస్తున్నట్లు టీసీఎస్ సీఈఓ కృతివాసన్ వెల్లడించారు. కాగ్నిజెంట్ ఇప్పటికే తన నియామక విధానంలో మార్పులు చేసింది. అమెరికాలో పనిచేయాలనుకునే వ్యక్తులు వీసా స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చట్టబద్ధంగా పనిచేసే అర్హతలు కలిగి ఉండాలని సంస్థ స్పష్టం చేసింది. అమెరికన్ జాబ్స్ ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ ఈ పాలసీని ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయం కారణంగా కంపెనీలు ఇకపై విదేశీ వర్కర్స్ కి వీసాలు తెప్పించడం కన్నా అమెరికన్ ఉద్యోగులను నియమించుకోవడంపై దృష్టి పెడతాయి. విదేశీ ఉద్యోగులు తక్కువ జీతాలకు పనిచేయడం వల్ల తగ్గిన అమెరికన్ల వేతనాలు ఇప్పుడు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ రకంగా ఇవన్నీ స్థానిక అమెరికన్లకు కలిసొచ్చే అంశాలే. కానీ ట్రంప్ నిర్ణయం కారణంగా అమెరికాలో స్కిల్డ్ టాలెంట్ కనుమరుగయ్యే అవకాశాలు లేకపోలేదు. H-1B వీసా ఫీజు కారణంగా భారత టెక్కీలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. వీసా ఖర్చు కంపెనీలకు భారంగా మారింది. ఒక్కో ఉద్యోగిపై $1,00,000 ఫీజు అంటే చిన్న కంపెనీలు మాత్రమే కాదు, పెద్ద ఎంఎన్సీలు కూడా వెనక్కి తగ్గుతూ ఉన్నాయి. వీసా అవసరం లేకుండా అమెరికాలో పనిచేయగల అర్హులకే ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ ప్రకటించాయి. దీని కారణంగా ఇండియన్ టెక్కీలకు అమెరికా డ్రీమ్ దూరం అవుతోంది. $1,00,000 వీసా ఫీజు చెల్లించడం వల్ల నియామక ఖర్చులు విపరీతంగా పెరగడంతో కంపెనీలు విదేశీ ఉద్యోగులు నియమించుకోవడంపై వెనక్కి తగ్గుతూ ఉన్నాయి. ఈ పరిణామం అమెరికాలో విదేశీ నిపుణుల ఆధారంగా నడుస్తున్న పరిశ్రమల కార్యకలాపాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ మార్పు కారణంగా అనేక విదేశీ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ మార్పు భారతీయ టెక్కీలకు కొత్త సవాళ్లను సృష్టిస్తోంది. అమెరికా స్థానిక నియామకాలను ప్రోత్సహిస్తూనే అంతర్జాతీయ ప్రతిభను అడ్డుకుంటే భవిష్యత్తులో అమెరికా టెక్ రంగం గ్లోబల్ పోటీతత్వాన్ని కోల్పోవచ్చని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.